శ్రీశైలంలోని లలితాంబిక దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని శ్రీశైలం సీఏ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు అరెస్టు చేశారు. ఇద్దరు ముద్దాయిలు మాచర్లకు చెందిన వ్యక్తులు కాగా గత నెలలో లలితాంబిక కాంప్లెక్స్ F3 దుకాణంలో 20,000 నగదు, ఒక ఫోన్ దొంగతనం చేశారని దుకాణదారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముఖద్వారం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు ముద్దాయిలు పారిపోతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 5,000 రికవరీ చేసి ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు శ్రీశైలం సీఏ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. అయితే ఇద్దరు ముద్దాయిలు గతంలో మాచర్ల, రెంటచింతల, తెలంగాణలో కూడా దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లి వచ్చారని సీఏ ప్రసాదరావు తెలిపారు. మేము మా సిబ్బంది పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా లలితాంబ కాంప్లెక్స్లో దొంగతనం జరిగినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళపైన ఇంతకుముందు మాచర్ల టౌన్లోను, రెంటచింతల్లోను, తెలంగాణలో కూడా కేసులు నమోదయ్యి జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది. వీళ్ళు ఈ శ్రీశైలంకి 20వ తేదీన వచ్చి భక్తుల ముసుగులో తిరుగుతూ ఇక్కడే 4-5 రోజులు స్టే చేసి డార్మెటరీలో నివాసం ఉంటూ దొంగతనం చేయడం జరిగింది. వీరిని ఈరోజు మా ఎస్పీ గారు, డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. వీళ్ళు రిమాండ్ చేస్తున్నారు.